నాకు లేదు, యాజ్ ఎంపీగా ఆయనకి లేదు, యాజ్ ఎమ్మెల్యేగా ఆయనకి లేదు. మాకు అందరికి వృత్తి ఉంది. నాకు నా ఓన్ వృత్తి ఉంది, నాకు పేషెన్స్ ఉంది, నేను పేషెంట్ చూస్తున్నాను. నన్ను నమ్మి వేల మంది పేషెంట్ అంటే మీరు రాసేవాళ్ళు రాయొచ్చు, నేను తప్పని చెప్పలేదు. అక్కడక్కడ వెళ్ళొచ్చు, చంద్రగిరిలో వెళ్తుంది, నగిరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. దాని గురించి ఎక్కడ ఏమి మీరు ఒక చిన్న మాట కూడా రాయరు. గంగాధర్ నెల్లూరులో ఒక చిన్న ట్రిప్పర్ పోయిందంటే దాన్ని ఇమీడియట్గా ఫోటో తీసుకునేది ఎమ్మెల్యే మట్టిని తరలించేస్తున్నారు. ప్రకృతి సంపద చెన్నైకి వెళ్ళిపోతా ఉంది, కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏంటంటే మట్టి తీసుకుపోతే నాకేమొస్తుంది? అది ఎవడన్నా చౌడు భూమికి పక్కన తోలుకొని రెడీ చేసుకుంటాడు, దాన్ని వాళ్ళు చేసుకుంటాడు. ఎమ్మెల్యే ఏమైనా పోతే దాన్ని పెట్టుకుని సీసీటీవీ కెమెరా పెట్టుకుని ప్రతి లారీకి మీకు ట్యాగ్ పెట్టుకుని జీపీఆర్ఎస్ పెట్టుకుని ఫాలో చేస్తారంటే అధికారుల మీద మానిటరింగ్ లేదు. అధికారులు మీరు బాగుంటే ఎందుకు మనకి అధికారులు అందరూ ప్రాపర్గానే పని చేస్తున్నారు. మీరు తప్పుగా మీరు ఏమైనా తప్పు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎట్లయిందంటే కొంతమంది విలేకరులు కావాలనే దాన్ని ఫోటో పెట్టుకొని దాన్ని వాళ్ళని రిటర్న్ చేసి ఆ వీడియోని నేను వదిలేస్తానని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసేది. వాడు డబ్బులు ఇవ్వలేదంటే ఇమీడియట్గా సోషల్ మీడియా తప్పుగా అనుకోవద్దండి. జరిగే కార్యక్రమం మీరు నన్ను ఏమని అనుకుంటే సార్ ఇప్పుడు అందరు ముందునే చెప్పారు చంద్రగిరిలో పోతారు, అన్ని చదువుతున్నారు, ఈ మట్టి ఎక్కడ రాయలేదు, ఎవరు రాయలేదు. ఇప్పుడు చెప్తాను సార్ ఒక నిమిషం సార్, మీరు సార్ జర్నలిస్టుల పైన సార్ ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం సార్ మీరు అశోక్ ఒక నిమిషం సార్, మీరు జర్నలిస్టుల పైన పెద్ద అవాండం చేశారు, థ్యాంక్ యూ. బట్ ఒకటైతే చెప్తాం సార్, మీరు ఎమ్మెల్యే గెలిచారు, కోట్లు పెట్టారు, కష్టపడ్డారు, గెలిచారు. మీరు ప్రజాప్రతినిధి, మీకు జీతం ఇస్తారు పనిచేసేదానికి. ఒక్కరు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసేవాళ్ళు మేమందరం కూడా. మీరు ఏమన్నా అనుకోండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, మా మాట వినండి, మా మాట వినండి సార్. సార్ అదేదో మీకు తెలిసింటే పేరు పెట్టి చెప్పండి, తప్పలేదు మాకు. వెళ్ళవాలి సార్, ఇది తప్పు చెప్పాడు 10 మంది అప్పుడు అందరికీ అందించారు సార్. వైసీపీ వాళ్ళు అన్యాయం చేశారు, మీరు ఏకంగా ఎమ్మెల్యేలే వివక్షతకున్నారని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా ఆ రోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటి, కానీ దాన్ని వక్రీకరించారు. నేను ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం నాకో లేదంటే దళితులకో అన్యాయం చేస్తూ నేను ఎక్కడ చెప్పలేదు. సమాజంలో కొన్ని మార్పులు రావాలి, అందరూ కూడా ఇక్కడ చూడండి తమిళనాడులో ఎంత బ్రహ్మాండంగా మార్పు వచ్చింది మీరు చూసుకుంటారు. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా విజయ్ ముఖ్యమంత్రి అవుతారు? ఒక మైనారిటీ క్యాండిడేట్ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయినారు సార్. మీరు సపోర్ట్ చేసినామో సపోర్ట్ చేయండి అనేది కాదు, ప్రజలు వచ్చి వాళ్ళతో మార్పు రావాలి. వాళ్ళు ఏం కోరుకుంటారో అదే అన్నమాట. అది మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి. మేము కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అన్ని నియోజకవర్గంలో కానీ లేదా జిల్లాలో అక్కడక్కడ నేను చెప్పినట్టు జరుగుతుంది. అది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్లస్ ఓసీ ఎంపీస్ ఉన్నారు. మీరు ఏదైనా ఆర్టికల్ రాసేటప్పుడు కూడా మీరు రాసేటప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే రాసేటప్పుడు కూడా ఎక్కడైనా వేరే వాళ్ళ గురించి మీరు ఎక్కడైనా రాస్తున్నారా? తప్పు చేసి ఎవరైనా రాస్తాం సార్. మేమేం తప్పు చేయలేదే. ఓకే సార్, జరిగినటువంటి తప్పని చెప్పడం కానీ మేము సార్ ఒక ర్యాంకింగ్ పెట్టారు. నేను చెప్తాను, ఈ ఉమ్మడి జిల్లాలో ఎస్సీలుగా ఉండే మేము ఎక్కడ కూడా ఏ అవినీతి చేయలేదు. మేము అవినీతిలో మీరు తీసుకున్నామంటే మేము 0% కింద ఉన్న ఉమ్మడి జిల్లాలో. సార్ అది యూట్యూబర్స్ ఉండండి, నేను చెప్పింది యూట్యూబర్కి నేను చెప్పింది. దాన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తారు, దీన్ని లోకేష్ అన్న గారు ఎందుకు వస్తారు, కూటమి ప్రభుత్వం ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎలా పోతుందంటే ఇప్పుడు ఒక ఏంటి సర్వే ఆర్ఎస్ సర్వేనా రైస్ సర్వే పెట్టాడు. అంటే మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ర్యాంకింగ్లు ఇవ్వడానికి? మీరు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్ ఇచ్చారంత పెద్దవాళ్ళ మీరు? నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే అనేది అంత ఈజీ నాకు కలవడం. నేను హాస్పిటల్ వదిలేసి దగ్గర 15 నెలలు
రోడ్డుగా వీధి కుక్క కూడా తిరగదు, ఆ విధంగా తిరిగాను. అడుగు వీడు గుండె ఎవరు ఉన్నాడు నాతో, వాడు కలరే మారిపోయినాడు నాకు తిరిగి. కలర్ చూడు ఎట్లా ఉంది. ఆ కలర్ ఇంక బెటర్గా ఉంది, దానికంటే ఇంకా 200% నల్లగా అయిపోయినాడు. ఎందుకు అయిపోయినాడంటే 15 నెలలు మేము ఒక్క ఇల్లు కూడా వదలకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. నాకు ఒక రోజుకి నీకు ఓపెన్గా చెప్తాను, నాకు ఇన్కమ్ ట్యాక్స్ వస్తున్నాను. ఒక రోజు నా కలెక్షన్ 1 కోటి రూపాయలు. ఏసీలో కూర్చొని పేషెంట్ అంతా చూడడం వదిలేసి నేను రోడ్డుకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా అందరినీ సామాజిక వర్గాన్ని కనుక్కొని పోయి ప్రతి ఇంటికి వెళ్ళి 30 సంవత్సరాల తెలంగాణ కాన్స్టిట్యున్సీని ఛాలెంజ్గా తీసుకొని మేము గెలిపించాం. అంటే నేను పెద్ద తోపనే కాదు, జనాలు నా పైన నమ్మకం, చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం, లోకేష్ నా పైన విశ్వాసంలో ఈయన వస్తే మంచిగా చేస్తాడు, అవినీతి చేయడం చెప్పేసి మా అందరికి కూడా ఓటేసి గెలిపించారు. మేము ప్రశాంతంగా తీసుకోబోతున్నాం. గత గవర్నమెంట్లో చూసారంటే ఊరికే మాట్లాడిన కేసులు, నేను పేరు కూడా చెప్తాను, విజయానంద రెడ్డికి ఎన్ని కేసులు పెట్టాడు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు నారాయణ స్వామి ఎన్ని కేసులు పెట్టాడు. ఎస్సీల పైనే హైయెస్ట్ కేసులు పెట్టిన నియోజకవర్గం నా నియోజకవర్గం, గంగాధర నియోజకవర్గం. ఇది కావాలంటే లిస్టు సాధిస్తాం. సో అంత దారుణంగా మమ్మల్ని అడగదొక్కి మమ్మల్ని కొడితే ప్రజలు వ్యతిరేకమయ్యి చదువుకున్న వాళ్ళు వస్తే మంచి చేస్తారు, ఖచ్చితంగా మనకు అన్ని అభివృద్ధి పనులు చేస్తారని చెప్పి మమ్మల్ని నమ్మి 30 సంవత్సరాల లెగసీని కంప్లీట్గా స్వీప్ చేసి 45,000 ఓట్లలో లాస్ట్ టైం నారాయణ స్వామి మెజారిటీ గెలిస్తే దాన్ని ఈక్వల్ చేసి నాకు 26,000 ఓట్లు మెజారిటీ గెలిపించారు. అంటే 45 + 26 65,000 పైచలకు, అంటే ఆల్మోస్ట్ 70,000 ఓట్లు ప్రభావితం చేశామంటే ప్రజలకి మా పైన ఎంత నమ్మకం ఉండాలని నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గురించి మీరు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా బాగా ప్రాపర్గా అనలైజ్ చేసి ఇవ్వండి. ర్యాంకింగ్ ఇవ్వడానికి మా సంస్థ ఉంది, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా టీం ఉంది, వాళ్ళు ఇస్తారండి ర్యాంకింగ్. మీరు ఎందుకంటే ర్యాంకింగ్ ఇస్తారు? నేను ఇదే చెప్పాను, ఆ ర్యాంకులో ఫస్ట్ 3 ర్యాంక్ రావాలంటే నా దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారు. నేను దీనితో చెప్పుకొచ్చాను, ముందు మాట్లాడేది కట్ చేశారు, వెనక మాట్లాడేది కట్ చేసి కరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో దాన్ని మాత్రం ట్రోల్ చేశారు. ఎందుకంటే ఈయన మంచిగా వైట్ షర్ట్ వేసుకొని పోతున్నాడు, ఈయన పైన ఒక బురద చల్లాలి, ముఖ్యమంత్రి గారికి ఈయన చెడ్డ పేరు రావాలి ఇంట్లో, లేదంటే లోకేష్ అనికి ఈయన పైన కోపం రావాలి, దళితులను తొక్కేయాలి. మీరేదో మంచిగా మమ్మల్ని చేయాలని ఉద్ధరించాలని మీరు ఎక్కడ కూడా చేయడం లేదు. మీరంటే కొంతమంది మేమేమంటున్నాంటే ఎస్సీని మమ్మల్ని వదలండి, మేము బతకని ఎన్ని రోజులు మమ్మల్ని తొక్కుతారు. వేరే వాళ్ళు ఏం మాట్లాడినా దాని గురించి ఏం రాయరు, కానీ ఒక దళితుడు ఏదైనా ఒక చిన్నది మాట్లాడితే దాన్ని రాష్ట్రం అంతా ట్రోల్ చేస్తారు. దానికి మొన్న మాట్లాడిందని నేను తెలుసు, నేనేం చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు అడగదొక్కుతారు అదే చెప్పాను. ఈ సబ్జెక్ట్ లో నేను మాట్లాడేది ప్యూర్ గా, ఈ సబ్జెక్ట్ ప్యూర్ గా సపరేట్ సార్